హలో నమస్తే, నేను మీ సురేష్. ఏపీలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారా అంటే ఎస్, బరితెగించారని చెప్పవచ్చు. ఇదే ప్రజల నుంచి ప్రస్తుతం వినపడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఈరోజు గుంటూరులోని నవభారత్ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. కర్రలు అలాగే ఇనుపరాడ్లుతో దాడికి తెగబడ్డారనమాట. పచ్చి బూతులతో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు. అలాగే ఒక మహిళ కూడా ఇష్టానుసారంగా లకారం పదాలతో చాలా దారుణంగా ఆయన్ని దూషించారు. ఈ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేస్తూ ఫోటో ఫ్రేమ్స్ కానీ, అదేవిధంగా ఫ్యాన్లు కానీ, అలాగే ఇంకా సీసీ కెమెరాస్కి సంబంధించిన బాక్సులు కానీ, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి కార్లు, ఇవన్నీ కూడా తీవ్రంగా గాయపరిచారు, ధ్వంసం చేశారు. దీనికి గల కారణాలు ఏంటాయని మనం చూస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందనే విషయం తెరపైకి వచ్చి ప్రధానంగా దీనిపైన అధికార ప్రతిపక్ష పార్టీలు నానా యాగి చేసుకుంటున్నాయి. అయితే దీంట్లో ఈ రాజకీయ రచ్చలో భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అన్నమాట. ఇప్పటి వరకు ప్రసాదాన్ని ఒక పవిత్ర పదార్థంగా భావించేటువంటి భక్తులు ఈ రాజకీయ ఫైటింగ్తో, ఈ రాజకీయ రచ్చతో తాము తినే ప్రసాదం వెనక ఇంత జరిగిందా, మనం ఇంత కల్తీది తిన్నామా అనే భ్రమలోకి వాళ్ళు వెళ్ళారు. కల్తీ జరిగిందా లేదా, జంతువుల కొవ్వు వాడారా, పంది కొవ్వు వాడారా, లేకపోతే ఇతర కొవ్వులు వాడారా అనేది పక్కన పెడితే, ప్రముఖమైనటువంటి వ్యక్తులు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పటం వలన భక్తులు నిజంగా తాము పవిత్రంగా భావించేటువంటి ఈ ప్రసాదంలో, శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగింది అనే అపోహ వారిలో ఉంటుంది. ఒకప్పుడు వారు లడ్డు తింటుంటే, ఆ ప్రసాదం తింటుంటే సాక్షాత్తు శ్రీవారి చేతుల మీదగా ఇచ్చినటువంటి ఆ ప్రసాదంగా అది భావించేవాళ్ళు. అది తింటే మంచి జరుగుతుందని వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉండేది. కానీ ఇప్పుడు లడ్డు చూస్తుండే మటుకి ఇది కల్తీయా అని ఈ రాజకీయ ఫైటింగ్, ఈ ఆరోపణలు ఇవే గుర్తొస్తున్నాయి. ఇది తీవ్ర చర్చకు దారిస్తుంది. హిందూ సంఘాల పేరిట కొంతమంది కావాలనే రాజకీయ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు, వారిని అడ్డం పెట్టుకొని. సరే, ఇకదంతా పక్కన పెడితే ఈరోజు గుంటూరులో జరిగిన దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ లడ్డు వ్యవహారం బయటపడింది. 2019 నుంచి 24 వరకు శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఆయిల్ కలిసిందని రకరకాల వాదనలు చెప్పుకొచ్చింది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ప్రత్యాత్యాప దీక్ష చేస్తూ కొన్ని మెట్లు కూడా ఆయన కడిగారనమాట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి దీనిపైన ఎటువంటి ఎంక్వైరీ లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి ఒక పక్క ప్రతిపక్షం చేసింది తప్పో ఒప్పు అని పక్క పెడితే, సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది మరింత చర్చకు తావిస్తుంది ఏపీలో. కొంతమంది దీనిపైన ఏం మాట్లాడుతున్నారంటే, కేవలం కల్తీ అనేది ప్రసాదంలోనే జరిగిందా, ఇంకే వస్తువులోనే జరగలేదా, రాజకీయ నాయకులు ఇది ఒక్కటే వేదిక అయిపోయిందా, ఎన్నో టీ స్టాల్స్లో, భోజనశాలల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్లో కల్తీ నూనెలు, కల్తీ చక్కెర, కల్తీ బియ్యం, ఇలా ఎన్నో రకాలే ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఒక ప్రసాదం వైపే వీళ్ళ టార్గెట్ ఏంటి? వీళ్ళు నిజంగా భక్తులకి కానీ ప్రజలకు కానీ కల్తీ లేనిది అందించాలంటే ఇవి కూడా కారణం ఉన్నాయి కదా. కల్తీ పామాయిల్ని పట్టుకోవచ్చు, కల్తీ నూనెలను పట్టుకోవచ్చు, కల్తీ వంట నూనెని, ఇవన్నీ పట్టుకోవచ్చు కదా. కేవలం లడ్డూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే వాదన కూడా ఇక్కడ వినబడుతూ ఉంది. సరే, ఈరోజు విషయానికి వస్తే, మరి కల్తీ లడ్డు వ్యవహారం మరి జరిగిందా లేదా అని సిట్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టును ఈ మధ్య కోర్టు అయితే విడుదల చేసింది. దాంట్లో అయితే అసలు లడ్డులో పాలు లాంటి ఏం వాళ్ళ, కేవలం పామాయిల్కి సంబంధించినటువంటి కొన్ని రసాయనాలతో ఆ ఫ్లేవర్ మిక్స్ అయ్యేలాగా ఈ ప్రసాదాన్ని తయారు చేశారు. కానీ జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ ఎక్కడా కూడా పర్టికులర్గా దాంట్లో కలిపినట్టయితే ఎక్కడా కూడా ఆధారాలు అది చెప్పలేదు పూర్తి స్థాయిలో. వైసీపీ ఇక్కడ రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ స్వరం అనేది ఇక్కడ గట్టిగా వినిపించారు. ఇక వైసీపీలో హై క్యాడర్ నుంచి లో క్యాడర్ వరకు మొత్తం కూడా ఈ సిట్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని పాలు ఇవైతే అక్కడ ఏం వాడలేదు, రసాయనాలు వాడారు. కానీ వీళ్ళు అది సిట్ చెప్పింది.
అక్కడ పాలే వాళ్ళే నెయ్యే వాడలేదని చెప్పేసి. కానీ వీళ్ళు పంది కొవ్వు లాంటివి ఏమీ కలవలేదు కదా, జంతువుల కొవ్వు లాంటిది ఏం కలవలేదు కదా, మీరెందుకు మా పైన అబండాలు వేస్తున్నారు, సిట్టా రిపోర్ట్ ఇచ్చింది కదా వీళ్ళు అంటున్నారు. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అదృష్టమే కావచ్చు, కూటమి ప్రభుత్వం దురదృష్టమే కావచ్చు, ఏది వైసీపీపై ప్రచారం చేసినా అవన్నీ రివర్స్ అయ్యి కూటమికే ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ రైతుల గిట్టుబాటు ధరల విషయమే కావచ్చు, ఇంకా ల్యాండ్ టైటిల్ యాక్టే కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెచ్చిన యాక్ట్కి అప్పుడు తెచ్చిన యాక్ట్కి పొంతన, ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మొత్తం జగన్కే ఫేవర్గా కనపడతా ఉంది. ఈ కల్తీ రోడ్డు వ్యవహారంలో కూడా అంతే. వీళ్ళు చేసిన ఆరోపణలో సిట్ ఇక్కడ కొవ్వు గర్వలేదంటే ఇదే పట్టుకుని హైలైట్ చేస్తున్నారు. అధికార పక్షంలో ఉండే కూడా తాము గట్టిగా ఖండించలేకపోతున్నారు అనుకున్నారు, ఏమనుకున్నారో కానీ ఒక పక్క వాళ్ళ అనుకూల మీడియాలో కూడా దీనిపైన నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. అది చాలు అన్నట్టు ఈ వైసీపీ దీన్ని ఎక్కువగా పట్టుని మాట్లాడటంతో వీళ్ళకి ఏ దారి లేక కొంతమంది నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తలేకపోతున్నారు వైసీపీ వాళ్ళ మీద. కారణం ఏంటంటే జగన్ నేను మళ్ళీ బయటకు మేము అధికారంలోకి వస్తే ఆ డిజిటల్ బుక్ ఒకటి పెట్టారు కదా వీళ్ళు, రెడ్ బుక్ లాగా, మేము ఖచ్చితంగా వదలం అంటున్నారు. మరి జగన్ మళ్ళీ వస్తాడా అధికారంలోకి అనే భయం మరి కూటమి నాయకుల్లో ఉందో ఏమో తెలియదు. కానీ ఇక వీళ్ళు నాయకులు ఎవరు మాట్లాడతలేదు అనుకున్నారేమో, వీళ్ళు ఫ్లెక్సీలు వేయించారు. అవి కొన్ని ఏరియాస్లో దేవాలయాల వద్ద పెట్టారనమాట. ఆ ఫ్లెక్సీలు కూడా మీకు పక్కన నేను ఫోటో వేసి చూపిస్తాను. ఈ విధంగా పెట్టారు. సో ఇక ఈ ఫ్లెక్సీల దగ్గరికి ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్ళారు. అలాగే కొంతమంది వైసీపీ నేతలు అక్కడక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీరు ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఇది తప్పు, చట్టరీత్యా ఇది నేరం, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, ఇంకా 34-35 మంది పై ఛార్జ్ షీటు నమోదు చేసే పక్కన ఎంక్వైరీ జరుగుతుంది. దీన్ని మీరు ఇలా వేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, అలా వేయడం చట్టరీత్యా నేరం. దీన్ని మీ అందరూ మీరు తొలగించండి, లేకపోతే మేమే తొలగించాల్సి వస్తుంది, ఆ శక్తి మాకు ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడారు. సో ఇక దానిపైన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు, అలాగే కొన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు అంబటి ఇంటిపైకి దాడికి అయితే వెళ్ళారు. కర్రలు, రాడ్లు ఇలా ఇష్టానుసారంగా తీసుకెళ్ళి లకారంతో బూతులు తిడుతూ, లకారాలతో ఇష్టానుసారంగా, అంటే మన వీధుల్లో తిట్టుకుంటూ ఉంటారు కదా బాగా తాగేసిన వాళ్ళు, వీళ్ళు మాట్లాడుకుంటారు, సేమ్ అదే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మన రెండు పార్టీలు కూడా ఒకరికొకరు ఏం తక్కువ కాదు ఈ విషయంలో. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా దారుణంగా బూతులు తిట్టుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయ విమర్శలు అనేవి చాలా అఫీషియల్గా ఉండేవి, పరిపాలనా అంశాల మీద విమర్శించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యక్తిగత అంశాలు వాళ్ళని కొంతమంది సోషల్ మీడియాలో నియమించుకొని, ఏది గత వైసీపీ బోర్గడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని, ఇప్పుడు ప్రభుత్వం ఏమో కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళని, శ్రీరెడ్డి, అలాగే ఇప్పుడున్న వాళ్ళని కొంతమంది మనం చూస్తున్నాం. ఇలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళని తిట్టడం, ఈ బూతులు వర్షంలో ఇవన్నీ మాట్లాడతాం. మహిళలను చూడకుండా మరి నేతలు వాళ్ళ క్యాడర్ ఏంటో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైకోని వాళ్ళు తిడతాం, చంద్రబాబు గారిని అరే ఒరే అని వీళ్ళు తిడతాం. ఇదంతా కామన్ అయిపోయింది. సో ఇక్కడ అంబటి రాంబాబు గారు ఈ ఫ్లెక్సీపై వార్నింగ్ ఇవ్వడంతోనే వాళ్ళు అక్కడికి వచ్చారు, పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. కేవలం ఈ వైసీపీ ఆరోపించేది ఏంటంటే దాడికి వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళని ఆపుకోకుండా మా కాపలాగా నుంచున్నారు కానీ వాళ్ళ మట్టికి మందలించట్లేదని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు, ఇంటిపైన దాడి చేశారు, వాళ్ళ ఇంటిపైన కింద కార్యాలయం పైన ఇల్లు మొత్తం ఇక్కడ బాగుంది. అయితే ఇక్కడ వచ్చి పడినటువంటి సమస్య ఏంటయ్యా అంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం. ఇప్పుడే ఏపీ ఇది అట్టడిగిపోతుందన్నమాట. ఇప్పుడు నాయకులందరూ కూడా ఇదే వ్యవహారంలో బిజీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకి ఆగ్రహం తెప్పించింది. సో ఈ ఓవరాల్గా ఈ విషయంలో అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. ఒక సీనియర్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి 4 సార్లుగా ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు స్టిల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి అటువంటి వ్యక్తిని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే గతంలో సీఎంని పట్టుకొని సైకో అనడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇది ఇక్కడగా ఉంటే గన్నవరంలో వల్లభనేని వంశీ గారు కార్యాలయం తగలబెట్టించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా గింజుకున్నారో, అలాగే ఎన్టీఆర్, అలాగే మంగళగిరి దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అప్పుడు దాడికి పాల్పడిందని వైసీపీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాణ్యాగి చేసిందో, ఇప్పుడు వీళ్ళ ఇళ్లపైన కార్యాలయాలపైన దాడులు దిగటం కూడా చాలా నేరం. ఏదన్నా ఉంటే విమర్శకి ప్రతి విమర్శ చేయాలి, మాటకి ప్రతి మాట మాట్లాడాలి. కానీ
అలా మన ప్రజాస్వామ్యంలో మరి అలా మంది మార్బలంతో ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, మరి గతంలో వాళ్ళు చేసింది తప్పనే కదా మీకు ఇప్పుడు అధికారం కట్టబెట్టింది ప్రజలు. మళ్ళీ మీరు కూడా ఇలాంటి దాడులకి ఉసిగెలిపితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే ప్రజల్లో కొంచెం ఫేవర్గా ఉన్నారు. ప్రజలు కొద్దిగా సింపతి ఆయన మీకే ఆలుతుంది. ఎందుకంటే గతంలో సంక్షేమ పథకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, డబ్బులున్నా లేకపోయినా సంక్షేమ ఫలాలు అందించారు. మరి మీ ప్రభుత్వం మొదటి ఏడాది మొత్తం డొమ్మా కొట్టి ఇప్పుడు ఇస్తూ ఉంది. ఇంకా పూర్తిగా మీరు ఇచ్చిన హామీలు కూడా ఇంకా నెరవేర్చలేదు. నిరుద్యోగ వృత్తి లాంటి, ఆడబిడ్డకి 1800 నిధి లాంటివి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వాళ్ళు చేసిన తప్పులు మీరే చేస్తే ఖచ్చితంగా మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే పరిస్థితుల్లో వైసీపీ ఉన్నా మేము ఇలాగే మాట్లాడతాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు కూడా మనం స్పందించడం జరిగింది, మన ఛానల్ ద్వారా ఖండించడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలా కొంత ఒక మహిళ మాట్లాడుతున్నటువంటి బూతులు చాలా దారుణంగా మాట్లాడింది అంబటరాంబాబు పైన. ఆయన మాజీ మంత్రి, ఆయనకు కేడర్ ఉంది. ఆ మహిళ కూడా అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంబటరాంబాబు గారు ముఖ్యమంత్రి మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైనా కానీ మీరు నిజంగా శ్రీవారి లడ్డు ప్రసాదం గౌరవం కాపాడాలన్నా, హిందూ మతానికి సంబంధించినటువంటి గౌరవ సంప్రదాయాలు, హిందువుల సెంటిమెంట్ తీయకుండా ఉండాలి, ఆ ప్రసాదం విలువ కాపాడాలి, భక్తుల మనోభావాలు కాపాడాలి అని ఉంటే ఈ లడ్డు వివాదం ఆల్రెడీ సిట్టు దర్యాప్తు చేస్తుంది కాబట్టి మౌనంగా ఉండటం బెటరు. దీన్ని రాజకీయంగా వాడుకొని నిజంగా అధికార పార్టీయే ఇప్పుడు లడ్డు వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. నిజంగా వైసీపీ హయాంలో లడ్డు కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు తెర వెనక సిట్తో దర్యాప్తు చేయించి శిక్ష పడించి అప్పుడు మీరు దాన్ని బయటపెట్టాలి. అంతేగాని ఇలా దేవాలయాల దగ్గర ఫ్లెక్సీలు వేయటం, ప్రధాన నగరాల్లో ఫ్లెక్సీలు వేయటం, ఇలా చేయటం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువు ప్రతిష్టలు, లడ్డు ప్రసాదం యొక్క పరువు ప్రతిష్టలు మీరే కావాలని బజార్కేస్తున్నట్టు ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకొని సిట్టు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏదైతే అభియోగంలో పేర్కొన్న వ్యక్తులకి శిక్ష పడిన తర్వాత మాత్రమే ఈ వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.